ఆ రోజు చెప్పాను. నేను తను పట్టించుకోలేకపోయాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేక ఆపేయాలని చూశాను. మా పిన్ని నేనంటే చాలా ఇదిగా చూస్తుంది. చాలా మా అమ్మ కూడా చూడదు నన్ను ఆ విధంగా. ఆమె అంత అభిమానిస్తుంది, అంత ఇదిగా చూస్తుంది. ఆమె దగ్గర పోయి చెప్పి నేను బాధపడతా ఉంటే, నువ్వు బాధపడద్దు, నువ్వు అనుకున్నది సాధించు అంతవరకే, కానీ అందరిలాగా అయ్యలేవు వీలేవు అని అనద్దు. నీకు కావాల్సినవి నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను కదా. నువ్వు ముందు అడుగు వేసేది నేర్చుకుని వెనక అడుగు వేయద్దని ఎన్నోసార్లు ఆమె చెప్తా ఉంటుంది. ఆ విధంగా నేను జాన్మార్క్ వేసేస్తున్నాను. నువ్వు నేర్చుకో. నేను 3,000 2,000 వేస్తే ఓట్లకి నాకు చాలు, నేను చేయలేను అంటే, సరే అవే నా దగ్గర ఉంది, 2 సార్లు వేసాను, ఇంకా నా దగ్గర లేవు అని చెప్పినప్పుడు నేను దైవజనుల మా అన్నయ్యనే పిలుస్తూ ఉంటాను. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగాను, నీ కాడ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. నా దగ్గర 3,000 ఉందన్నయ్య, నేను ఎలా చేసేదని అడిగాను. క్యాటరింగ్ ఇచ్చాను, దానికి ఇచ్చేసాను. 4,500 అడుగుతున్నారు 30 మందికి. లేదు, పెరుగన్నం కరేపాకన్నం అలాంటివి అయితే 3,000 అడుగుతున్నారు అని చెప్పాను. ఎందుకు లేనప్పుడు చదువుకొని మీ వదిన ఉంది కదా, అలాగే అక్క కూడా ఉంది కదా, వాళ్ళకి చెప్పి మనమే వండేసుకుంటే పోద్దులే అని చెప్పాడు అన్నయ్య. అలాగే అయినా సరే పాస్టర్ అమ్మని కష్టపెట్టకూడదు అని నేను ఆల్రెడీ ఒకసారి వినున్నాను. అలాగ కూడా నేను ఇప్పుడు ఇంకా మరి నేను కష్టపెట్టానని నా చెయ్యి తగలకుండా శ్యామలక్క కానీ అలాగే మా వదినైన అమ్మగారు వంటలు, అలాగే గాంధీనగర్ నుంచి వచ్చిన అక్క పేరు నాకు తెలీదు, ఆ అక్క కూడా నా కోసం చాలా శ్రమ పడింది. చాలా కష్టపడ్డారు వీళ్ళు ముగ్గురు. నా చేయి తగలకుండా వంటలన్నీ ఏర్పాటు చేశారు. నేను అసలు ఒక్క పని కూడా నేను చేయలేదు. వచ్చిన మొదలుకొని నేను 4:30కు వచ్చాను. వచ్చి రాగానే మా అన్నయ్యని పిలిచి ఇది ఎక్కడ పెట్టుకోవాలని నన్ను అడిగానే, కానీ నేను ఒక్క చిన్న పని కూడా చేయలేదు. మా అమ్మగారు అన్నాడు, నువ్వు పలానా తెచ్చాడు పెట్టేసి నేను చేస్తానని అంది. నేను ఊరికి అట్ట ఇచ్చేసి వెళ్ళిపోయాను. అన్ని అమ్మగారు అలాగే శ్యామలమ్మ గారు అలా అక్కగా వాళ్ళ ముగ్గురే అన్ని వంటలు ఏర్పాటు చేసి ఈరోజు నా ఇంటికి ఇచ్చి పంపించారు. అందుకని వాళ్ళకి ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇలా చేయాలని అనుకున్నాను డెకరేషన్గా. మా పిన్ని నిన్నటి నుంచి తిడుతూ ఉంది, సామాను నువ్వు సరిగ్గా పంపలేదు, మనం రెండోసారి ఎలా ఇస్తారని చాలాసార్లు అన్నది. అంగ మొగుని చూపిలేక చాలాసేపు నేను రాత్రి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత కూడా 11 దాకా వదలలేదు. అని మాట్లాడిన తర్వాత సరేలని చెప్పి నువ్వు ప్రార్థన పెట్టించుకో, నువ్వు వెనక పడద్దు అని చెప్పింది. సరే అని చెప్పి నువ్వేం చేస్తావు అంటే నేను చెప్పలేను. ఇప్పుడు కూడా నువ్వు ఒక్క నిర్ణయానికి రావు అని అడుగుతూ ఉంది. నేను ఆమెకైతే చెప్పలేదు, నేను ఏ నిర్ణయంలో ఉన్నాను నాకే తెలియదు అని చెప్పి గమ్ముగా వచ్చేసాను. ఉదయం కూడా నేను ఆమెకు చెప్పలేదు ఇలా అమ్మగారు వాళ్ళు చేస్తున్నారు అని కూడా నేను చెప్పలేదు. వెళ్ళిపోయాను. అమ్మని పిలిచి మా పిన్నిని పిలిచి నాకు డెకరేషన్ చేయాలి, తనయ్య నాకు ఏ పని చేయడు, నువ్వే చెప్పాలి అని అన్నాను. అలాగే తనయ్యకి చెప్పింది. తనయ్యకి చెప్పంగానే నేను సెంటర్లో దిగి నడిచి వస్తూ ఉన్నాను. ఫోన్ చేసి అసలు చిన్న పని కూడా చేయడు. అక్క ఎక్కడున్నారా అక్క, నేను ఇంటికాడ ఉన్నానా, ఎక్కడ చేయమంటావు చెప్పక్క అంటున్నాడు. నాకు అసలు నేనే నమ్మలేకపోయాను. సరే అని చెప్పి ఇక్కడ కూర్చోవడంగానే నాకు ఎదురుగ్గానే ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వేసేస్తా అంటున్నాడు. ఆ విధంగా హరీష్ని కూడా తీసుకుని వచ్చి టక దాన్ని వేసేసి బుడ్డలు వేసేసి ఆవిట వెళ్ళిపోయాడు. భోజనానికి రావాలని అది పనిగా చెప్పి ఉన్నాను. అలాగే మా పిన్ని అయితే నాకు చాలా సహాయపడింది. ఇదే కాదు, ఎంత కూడా నాకు మా అమ్మ కూడా నన్ను చాలాసార్లు తిడుతూ ఉంటుంది, అసలు సరిగ్గా కూడా నన్ను పట్టించుకోదు, అసలు నేను ఇంక అసలు పుట్టానా అని నాకు ఎన్నోసార్లు అనుమానం వస్తూనే ఉంటుంది. మా అమ్మ నన్ను అస్సలు చూడదు, నాకు చాలా బాధపడుతూ ఉంటాను. అమ్మని పిన్నట్లా కాదు, నీకు అన్నమే కదా, నీకు అన్నం కలిగి తిను, నీకేమన్నా కాలు నన్ను అడుగు అంటే ఆమెకు ఆడపిల్లలు లేరు, అలాగే అసలు పుట్టింటోళ్ళు కూడా లేరు. ఎందుకో నాకు తెలీదు, దేవుడు ఆమెకు ఏర్పాటు చేశాడు. ఆమె నన్ను చిన్న బిడ్డలాగే చూస్తుంది. ప్రతి ఒక్కటి నచ్చవల కమ్మల కంచి గాజుల కంచి ఆమె నాకు అన్నీ ఇస్తుంది. నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా ఈ కూటమి ఏర్పంచేదానికి కూడా ముందడుగు ఆమె ఇచ్చింది. కానీ
అమ్మగారు శ్యామలక్క గారు నాకు చాలా సహాయపడ్డారు. ఈరోజు నా చేయి తగలకుండా చేశారు. ఆ శ్యామలక్క కోసం చాలా ప్రార్థన చేయాలని చాలాసార్లు అనుకుంటా ఉంటాను. అక్క ఎన్నో అవమానాలు, బాధలు చర్చి తరఫున ఇదిగా ఆమె ఆలోచించి బాధపడి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. అస్సలు నేను చర్చిలో పనులు చేయలేకపోతున్నాను, అలసిపోతూ ఉంది. కానీ మన సంఘం అంతా సహాయపడి ఆమెకి తోడుగా నిలబడితే ఎంత పనైనా మనం చేయగలుగుతామని మీరందరూ తెలుసుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. మన చర్చిలో జరుగుతున్నప్పుడు మన కుటుంబం లాగా భావించాలి. మన కుటుంబంలో చర్చి పని పెట్టుకొని ఇళ్లలో పనులు పెట్టుకోకూడదు. మన చర్చిలో పని ఉంటే మన ఇంట్లో పనులాగే చేయాలని మీరు అందరూ తెలుసుకోవాలని నేను మరీ ఇంకోసారి చెప్తా ఉన్నాను. ఇంకో విషయం కూడా, నేను మా అన్నయ్యనే ఊరికే అనుకుంటుండేది ఇది వరకు. కానీ గతం నాకు ఒక 4-5 నెలల నుంచి నిజంగానే నా రక్తం పంచుకోకపోయినా మా అన్నలాగే నన్ను చూస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఈ విధంగా మా వదిన వైజాగ్ వెళ్తావా, ఇక్కడికి వస్తావా, పుట్టినరోజు పాపకని అదే రోజు అంది. కానీ నేను వస్తాలే అని చెప్పాను. 1800 పెట్టి డ్రెస్ తీసి ఇచ్చాను. కానీ చేలో ఇత్తనాలు వేయాలని మా బాబాయ్ దగ్గర ఇంటికాడ వేసాను. అన్నయ్య అన్నాడు, మీ చెల్లెలే రాలేదు, నువ్వు ఇంకా అన్నీ అడుగుతాయే, ఏం చెప్పాలమ్మా, నువ్వు పనులు ఒప్పుకో, నీ పనులు దేవుడు చేస్తాడని చెప్పినప్పుడు నేను అన్నీ వదులుకొని వెళ్ళిపోయాను. కానీ మా వదిన కించపరచాలనో అవమానించాలనో కాదు, కానీ మీ అన్న కావాలా నేను కావాలో తేల్చుకొని అందే. అన్నకు కావాలని వదిన కావాలని ఇద్దరిని సమానంగా చూడాలనుకున్నాను. కానీ ఇది 10 మందితో కూడిన సంగతి కాబట్టి అన్న పక్కే వెళ్ళిపోయాను. అదే విషయం ఈరోజు కూడా అక్కడ అడిగింది. చేయి పట్టుకున్నాను. అమ్మగారు చెప్పారు, చేయి పట్టుకొని పిలువు ఈరోజు భోజనానికి అన్న చెప్పి పంపించింది నన్ను. అక్కడికి వెళ్ళి ఈరోజు ప్రార్థన పెట్టుకుంటున్నాను రామ్మ అంటే, నువ్వు మాట్లాడవా అన్నది. చాలా బాధేసింది. నాకు అసలు ఎవ్వరు లేరని నేను ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాను. ఏదో నేను అన్నీ నీకే కదంటమ్మా, నేను ఊరికేనే అట్లా వెళ్ళాను అంతవరకే. కానీ అంటే అమ్మ నువ్వు ఎన్నిసార్లు నన్ను బాధ పెడుతున్నావు, ఇళ్ళల్లో పోయేటప్పుడు ఏడ్చాను నేను నీకోసం. అందరూ అడిగారు నన్ను ఇళ్ళల్లో పోయేటప్పుడు ఏమి మీ పిన్నమ్మ రాకపోతే ఆ విధంగా ఎందుకు ఏడ్చావు అందరూ అడిగారు అని ఈరోజు కూడా అడిగింది. సరే నేను పిల్లల్ని తీసుకొని వెళ్తానంటే నా పిల్లలు రారు, తాగబాకోవాలని అంది. చాలా బాధపడ్డాను. ఆ టైంలోనే వాళ్ళ నాన్నగారు వచ్చి, ఏందమ్మా మీరు ఆ కార్యాలకు వస్తే ఒకటే మీటింగ్ అలాని కసిరేసాడు, సప్పన పైకి లేసేసాను. నేను ఎందుకు వచ్చాను ఇక్కడ, కానీ నేను ఒక్క మాట అంటే నేను తట్టుకోలేను. నేను అస్సలు సెన్సిటివ్గా ఆలోచిస్తాను, నాకు భలే బాధ వేసిపోద్ది. అందుకే నేను ఎవ్వరు జోలికి పోకుండా నేను ఇంట్లో పని చూసుకొని, కైలో పని చూసుకొని, డ్యూటీ చూసుకొని అంతవరకే మా పిన్నిని, అలాగే మా పిన్ని నేను లేకపోతే నేను ఉండలేను అన్న విధంగా నన్ను చూస్తుంది. ఈ మధ్యకాలం శ్యామల టీచర్ కూడా నా మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉంది. అమరావతి నేను ఎలా చూస్తున్నా, నేను కూడా నిన్ను అలానే చూస్తాను. నా ఇంట్లో నీకు ఏ అడ్డం లేకుండా నువ్వే తినాలి, ఉండాలి. నేను కూడా అదే అడుగుతున్నాను, నేనేది పెట్టమని చేయలేదు అని అడుగుతా. నన్ను మా పిన్నిలాగే ఆమె కూడా నన్ను చాలా అభిమానించి చూస్తూ ఉంది. నేను వైజాగ్ రానని నేను కనీసం ఆ రాత్రి పోయేదాకా నేను అంటానే ఉన్నాను. రాత్రి 11 అయిపోయింది. నా కోసం పని చేసుకోకుండా నా ముందర కూర్చొని, నీకు గాజులు కావాలా, నీకు దండ కావాలా, నీకేం కావాలి చెప్పు మంజుల, రా మంజుల, నువ్వు రా మ్యాన్ బతిలాడుతూ ఉంది. నేను రాలే, నాకు అర్థం చేసుకో అంటే, ప్లీజ్ మ్యాన్ అని చెప్పి పని కూడా చేసుకోలేదు, మరి నీ కోసమే ఉన్నానా అంది. సువార్తమ్మ వచ్చింది ఆ టైంలో. సువార్తమ్మ కూడా అన్నం వండి అయ్యి అని కూడా అనకుండా రామంజుల అంటూ అక్క అయితే చాలా విధిగా నా కోసం అంది. నేను అక్కడ వైజాగ్లో వెళ్ళినప్పుడు గాంధీనగర్లో 1-2 చనిపోయారని ఫోన్లు వస్తే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అక్క ఏమిటో ఎందుకు అలుగుతూ ఉన్నాను, అది అక్క నేను అలగలేదంటే అర్థం చేసుకోవాలి, అలిగేననే అనుకుంటుంది, అలిగేదే నాకు అసలు తెలీదు. కాకపోతే ఒక్కో మాట నేను చెప్పింది అలాంటి బాధపడినప్పుడు సైలెంట్గా ఉంటాను అంతవరకే, కానీ అలగడం అనేది లేదు. అది నేను ఏందబ్బా ఇక్కడ చనిపోయారని వాళ్ళు ఫోన్లు చేసి అడిగినప్పుడు నేను సైలెంట్గా ఉన్నప్పుడు అన్నయ్య కూడా అన్నాడు, ఏం మాట ఉన్నావు, నువ్వు అంత దూరం ఇచ్చి నువ్వు ఇట్టు ఉండడం నేను చూడలేకపోతున్నాను అన్నప్పుడు నేను అప్పటికప్పుడే నేను మార్చుకున్నాను. నేను ఇంత దూరం అన్నయ్య కోసం వచ్చినప్పుడు అన్నయ్య నేను మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి బాధ పెడుతున్నానేనని చెప్పి నేను అప్పటికప్పటికే నేను ఎవరు చనిపోయినా నాకేం కాదని చెప్పి వదిలేసి నేను మదపకారంగానే ఉన్నాను. నేనైతే
చర్చి అందరు లోపల కట్టుకోవాలి అని చెప్తున్నప్పుడు ఫంక్షన్ చేయాలన్నప్పుడు అన్నయ్య నేనున్నాను, నేను వదిన కానీ నువ్వు కానీ తల్లిదండ్రులతో సమానంగా నేను చూస్తూ ఉన్నాను, అందుకని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను పెట్టలేకపోయినా నా ద్వారా ఎలాగైనా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఉన్నాను. అలాగే మా పిన్ని చాలా సహాయపడింది, స్టేజీ ఇచ్చింది, అలాగే కుర్చీలు కానీ వంట పాత్రలు కానీ అవన్నీ ఇచ్చింది. కానీ ఆమె ఫంక్షన్కి వస్తానంది, నేను లాయర్ పాత్ర వేస్తున్నాను అని చెప్పాను, వస్తానని చెప్పింది. అలాగే అయ్యగారు అమ్మగారు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. అంటే సంఘం అంతా కూడా వచ్చింది, ప్రార్థన చేసినప్పుడు పిలిచాడు, అయ్యగారు పిలిచినప్పుడు వస్తానంది. ఆమె ఆ మాట మీద కట్టుబడి ఉండింది. కానీ అక్కడ చర్చిలో సరిగ్గా పనులు చేసేవాళ్ళు అందుబాటులో లేక అక్కడ టైం అయిపోయి అదరబదర వచ్చేసాను. ఆమె నేను తీసుకెళ్ళలేదు, కుమారుడు ఉంటే తీసుకెళ్ళేవాడు కాదు, అందుకని ఆమె చాలా బాధపడిపోయింది. నేను నాకేం సమాధానం చెప్పలేము, సాటేసాను. అయినా నన్ను వదలలేదు, నా ఫోన్లో చేసి తిడతా ఉంది. నేను ఎందుకంటే బిర్యానీ తెస్తానని తేలేదని నేను ఆ విధంగా ఆలోచిస్తున్నాను. ఆ బిర్యానీ నాకు ఆశపోలేదు, నువ్వు వేసిన ప్రోగ్రాం చూద్దాం నేను అనుకున్నాను అని. ఆ తర్వాత ఆమె అభిప్రాయంలో నాకు చెప్పింది, నేను ఆమె కోసం ప్రార్థన చేయమని మీ అందరినీ అనుకుంటున్నాను. ఆమె కూడా ఒంటరిగా ఉంటుంది, నాకైతే ఎవ్వరు అక్కల అన్నలు తమ్ముళ్ళు ఎవ్వరు లేరు, ఆమెకి ఒక బిడ్డను పెట్టుకొని ఉంటుంది. అయినా నేనేం అడిగినా సరే ఇస్తానని ఉంటుంది, కానీ నేను ఈనిపోను అందో. ఆమె హిందూ అయి ఉండి కూడా మన దేవుడి సంఘానికి ఇంత ఇచ్చింది. ఆ కుటుంబం కోసం, ఆ కొడుకు కోసం ప్రార్థన చేయండి. అలాగే ఒక్క కొడుకు ఏమిటికి పనికిరారని ఎన్నోసార్లు అవమానించారు, ఎంతో బాధపడి ఉంటుంది, ఎంతో ఏడ్చింది. ఆ విధంగా ఆమె నమ్ముకున్న దేవుడు ఎవరైనా సరే కాక ఆమె అనుకున్న రీతిలో వాళ్ళ కొడుకుని ఒక స్థాయిలో నిలబెట్టింది, ఒక ఉద్యోగంగా నిలబెట్టి ఆమె చేసింది. ఇంకా కూడా ఆ సందర్భంలో కూడా నేను ఇప్పుడు దేవుడికి ఇస్తున్నాను అనుకోమా అంటే సరే అని అంది. ఇప్పటికైనా నేను అడిగితే ఆమె కాదని అందో. అలాంటి మనస్తత్వం ఉంది. ఎన్నోసార్లు నేను అందుకే ఆమె నాకు చాలాసార్లు 50,000 రూపాయలు కూడా నాకు ఇస్తే నెలపాటు నేను కాగితం రాస్తే ఏ రోజు నన్ను అడగలే, నువ్వేం కాగితం రాయలేదు అని. నేను నెల రోజుల తర్వాత 2వ నెలలో ఇసుకపోయి ఇస్తే తీసుకునిందే కానీ ఏమి రాయలేదు, చేయలేదని నన్ను అడగలేదు. అందుకే ఆమె పట్ల నేను ఏదన్నా చేయాలన్నా చెప్పాలన్నా నాకు ఏ అడ్డం చెప్పదు కాబట్టి నేను ఆమె పట్ల నేను ఎంతదైనా వదులుకొని ఆమె కూడా వెళ్ళిపోతున్నాను. అలాగే అయ్యగారు కూడా నన్ను ఆమె ఎంత ఇదిగా చూస్తుంది అలాగే చూస్తూ ఉన్నాడు. కానీ అన్న అన్నప్పుడు అన్నకి దగ్గర చెల్లెలుగా ఉండాలని ఆశపడుతున్నా, కానీ నాకు ఉండలేకపోతా ఉన్నాను. ఒక్కొక్కసారి దానికోసం ఆ భయానికి భయపడినప్పుడు నేను ఆయనకి ఎదురుపడను. తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఏం తెలియనట్టు వెళ్ళిపోయి అన్నయ్య అంటాను. ఇంకా నన్ను ఏం అడగలేక గమ్ముగా అయిపోతూ ఉంటాడు. అలాగే అమ్మగారి కోసము, అయ్యగారి కోసం, చామల టీచర్ కోసము, అలాగే మా పిన్ని కోసం, మా అమ్మ ఆరోగ్యం కోసం మేము ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.